కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నేను ఎప్పుడు దుబాయ్ ప్రాంతానికి మరి మా తమ్ముడు శర్మన్ గారు ప్రేమతో నన్ను పిలిచి దేవుని వాక్యాలు చెప్పిస్తూ ఉంటారు. అలాగా ఆయన ద్వారా నాకు విద్యారా సంఘం, మరి శైలేష్ గారు, తమ్ముడు దేవుడి గారు, అలాగే మరి సోదరుడు వేణుబాబు గారి కుటుంబం, అలాగే మీ అందరూ నాకు పరిచయం అయ్యారు. ఇది దేవుని యొక్క మరి ప్రేమ. మనం అందరూ ఇలా కూడుకోవడం చాలా మంచిది. ఎందుకంటే దేవుని బిడ్డరా, లోకం ఎవరి ఇష్టం కొరకు వాడు బతుకుతున్న రోజులు ఇవి. టైము ఎంత ఇచ్చినా, రోజుకి దేవుడు 24 గంటలు ఇచ్చాడు, కానీ 30 గంటలు ఇచ్చినా 30 గంటలు పనిచేసుకుంటారు, తిరుగుతూనే ఉంటారు. లోకాన్ని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డరా, ఇలాంటి సమయంలో మనం దేవుని కొరకు, అంటే మన కృతజ్ఞత దేవుడికి తెలియజేయడం కొరకు ఇలాగ మన ప్రార్థనలో గడపడం అనేది మీకు ఎంత ఆశీర్వాదం అంటే అంత ఆశీర్వాదం. అది మనకు తెలియదు, కానీ ఆయా సమయాల్లో మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుని కొరకు మనం ఏం చేసినా అది ఎప్పటికీ నష్టం కలగదు, ఎప్పుడూ మనకి తోడుగానే ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, బైబిల్లో చాలా గొప్ప వాక్యాన్ని దేవుడు మన కొరకు రాయించాడు. వాటిని జాగ్రత్తగా మనం చూద్దాం. కీర్తన గ్రంథంలో 125వ అధ్యాయము, కీర్తన గ్రంథము 125వ అధ్యాయము మొదటి వచనం నుంచి దిశలందరూ. కీర్తన గ్రంథంలో 125వ అధ్యాయము మొదటి వచనం చదివింది పాప. ఏంటంది అక్కడ? యెహోవా యందు నమ్మిక ఉంచేవారంట. అంటే ఎవరైంది నమ్మిక ఉంచాలమ్మా? యెహోవా యందు. అంటే మనం ఆయన కనపడితే నమ్మడానికి బాగుంటుంది కదా అమ్మా. కనపడితే పలానా ఆయన ఉన్నాడు, ఈయన గొప్పవాడు, ఈయన చాలా శక్తిమంతుడు, కనుక ఈయన ఎందుకు నమ్మిక ఉంచుతాం అనుకో. దేవుడేమో కనపడాడు, అవునమ్మా. దేవుడు కనిపించడు, ఎందుకంటే ఆయన కనిపించే ఆకారం లేదన్నది బైబిల్. దేవుడు మనకు కనపడకూడదని కాదు, కానీ మనకు కనపడితే మనం బ్రతకలేదు. ఆయన తేజస్సు, ఆయన వెలుగు, ఆయన శక్తికి ఈ భూమి ఆకాశంలో తట్టుకోలేదు. అలాంటిది మట్టి శరీరాల్లో ఉన్న మనకి దేవుడు కనిపించకూడదని కాదు, మనతో మాట్లాడకూడదని కాదు, కానీ మనం తట్టుకోలేదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన మనకి కనపడకపోయినా ఆయన మనల్ని నమ్ముతున్నాం, నమ్మిక ఇచ్చాం. దేవుడు కనపడ్డాడని మా దగ్గరికి వచ్చాడని కాదు, కానీ ఆయన ఉన్నాడని కనిపించకపోయినా నమ్ముతున్నాం. ఇది చాలా గొప్ప నమ్మకం, అవునమ్మా. అందుకే దేవుడు అంటున్నాడు, యెహోవా యందు నమ్మిక ఇచ్చేవారు కదలక నిత్యము నిలిచి సియోను కొండవలే ఉంటారంట. ఎవరు సియోను కొండవలు ఉంటారు? యెహోవా దేవుని యందు నమ్మిక ఇచ్చేవాళ్ళు కదలక నిత్యము సియోను కొండవలే ఉంటారంట. అంటే ఏ కొండ అయినా కదలదు, ఏ కొండ అయినా ఉన్న చోటే ఉంటుంది. దేవుని బిడ్డలారా, అలాగని కింద అంటారు, ఎవరంటారు? యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా దేవుడు ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటాడంట. అంటే ఎంత మంచి కంపారిజన్ చూడండి. ఆ పోలిక చాలా అందంగా పోలిస్తున్నాడు దేవుడు. ఎలాగంటే యెరూషలేము చుట్టూ ఏమున్నాయమ్మా? పర్వతాలు ఉన్నాయంట. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉంటే ఏంటి గొప్ప అంటే, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉండడం వల్ల యెరూషలేము కాపాడబడింది. కొండలున్న పట్టణాలు చాలా సేఫ్ జోన్లో ఉంటాయి. తెలుసా మీకు? విశాఖపట్నం పేరున్నారు కదా. విశాఖపట్నంలో సముద్ర తీరానికి దగ్గరలో డాల్ఫిన్ నోస్ కొండలను ఉంటాయి. డాల్ఫిన్ నోస్ అంటే డాల్ఫిన్ ముక్కలు ఎలా ఉంటుందో అలా ఉంటాయి కొండలు చూస్తే దూరం నుంచి. ఆ కొండల సముద్ర తీర ప్రాంతంలో ఉండడం వల్ల ఆ పోర్టు రక్షించబడుతుంది, సముద్ర తీర ప్రాంతం రక్షించబడుతుంది.
ఇంకా అక్కడి నుంచి ఇలాగ తుని, అనకాపల్లి ఇవన్నీ అన్ని కొండలే. కొండలు అనేవి ఊసిపోక అక్కడ లేవు. ఆ పట్టణానికి ప్రొటెక్షన్. గాలి వీచినా ఇంకొకటి వచ్చినా కొండలు అడ్డుకుంటాయి. వాటి మధ్యన ఉన్న పట్టణానికి చాలా సేఫ్టీ అన్నమాట. వింటారా? కనుక ప్రియులరా, యెరూషలేము చుట్టూ కొండలు ఎలాగైతే ఉన్నాయో ఆ కొండల స్థానంలో దేవుని ఊహించుకోండి. ఆ కొండలను పక్కన పెట్టి కాసేపు కొండలు ఉన్నట్టు ఉంటానంటున్నట్టు. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఎలాగైతే ఉన్నాయో మీ చుట్టూ నేను అలా ఉంటానని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే యెరూషలేము అనేది కొండ మీద ఉన్నటువంటి దేశం, కొండల మీద ఉండే పట్టణం. దేవాలయం కూడా ఫస్ట్లో అక్కడే కట్టారు, కొండ మీద అక్కడే కట్టారు. జోడయమ్మన్ పర్వతాలని ఆ పర్వతాల మీద ఉంది ఈ యెరూషలేము మహాపట్టణం. మృత సముద్రానికి మధ్యధర సముద్రానికి మధ్యలో జోడయమ్మన్ పర్వతాలనే పర్వతాల దగ్గర ఈ మహాపట్టణం ఉందన్నమాట. ఎత్తైన పట్టణం, కొండల మీద కట్టేటువంటి పట్టణం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆ చిన్న పట్టణం అలా కాపాడబడడానికి కారణం దాని చుట్టూ పర్వతాలు ఉన్నాయి. పర్వతాల చుట్టూ దేవుని యొక్క కృప ఉంటాయి. ఆలోచించండి. ఇవి ఒట్టి రాతలు కాదండి, మన పితరులు స్వయంగా అనుభవించిన మాటలే. ముందు దేవుణ్ణి నమ్మాలి. మనం దేవుడి మీద మనకు నమ్మకం రావాలి. ఫస్ట్ నమ్మాలి. నమ్మితేనే మనకి ఇవన్నీ అర్థమవుతాయి. అంతేగాని గుడ్డిగా ఉండకూడదు. అలాంటప్పుడు మనకి ఏదైనా ప్రార్థనలు అడిగింది చేయకపోతే మనం దేవుడు లేడనిపిస్తూ ఉంటారు, నా ప్రార్థన వెళ్ళలేదనిపిస్తూ ఉంటుంది. ఏమండి, ఒక్కొక్కసారి దేవుడు మనల్ని చూడటానికి 100 సంవత్సరాల కాలం కూడా పట్టవచ్చు. 100 సంవత్సరాల కాలం కూడా పట్టవచ్చు. అబ్రహాం గారికి పిల్లలు లేరని తెలిసి అబ్రహాం ఎప్పుడు అడగలేదు దేవుడిని. అసలు ఎంత మంచోడో చూడండి. 100 సంవత్సరాల వయసు వచ్చింది. దగ్గర సారాకు కూడా 90 సంవత్సరాలు దాటేసింది. అబ్రహాం గారు 100 సంవత్సరాల ముసలాయన, సారా 90 సంవత్సరాల ముసలావిడి. తాతగారు మామగారు అంటాం కదా. 100 సంవత్సరాల వయసులో ఎలా ఉంటారండి? 100 సంవత్సరాలు ఆయన ముసలాయన ఊహించుకుంటే ఎలా ఉంటారు? నాకు తెలిసి 100 ముసలాడు కళ్ళజోడు ఉంటుంది కానీ ఒక అర్థం ఉండదు. అవునా? ఒక అర్థం ఉండదు. ఒకవేళ 2 అద్దాలు ఉన్నాయనుకోండి, ఈ కాడ ఉండదు, ఇలా తాడు కట్టుకుంటారు. ఈ కాలుకున్న చెప్పేమో బాటా కంపెనీ, ఈ కాలుకున్న చెప్పేమో పేరగా చెప్పి. ఎందుకంటే ఆ వయసు ఎవరికి తెలియదు కదా, ఆ వయసు ఎవరికి తెలియదు. కనుక అంత ఓల్డేజ్లో 100 సంవత్సరాల వయసు వచ్చిన పిల్లలని లేరని తెలిసిన అడగలేదు. దేవుడే చూసి కనికరించి 100 సంవత్సరాలకి ఆయనకి ఏమిచ్చారు? నా కుమారుని ఇచ్చాడు. అంటే ఒక్కొక్కరిని మన అవసరాలు దేవుడు చూడటానికి కొన్నిసార్లు పెద్దల కడే పనిచేస్తాడు, కొన్నిసార్లు ఎన్ని సంవత్సరాలైనా మనల్ని పరీక్షిస్తాడు. ఎందుకంటే దేవుడు అంత గొప్పవాడు. ఆయన మీద మనకు బాగా నమ్మకం కలగాలి. ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయన ఇస్తాడని నమ్మాలి, ఆయన చేసేవాడని నమ్మకం కలగాలి. అలాంటి పరిస్థితుల్లో మీకు అవ్వలేదు అనుకోకండి, మీ వెనకాల పర్వతాలలాగా ఆయన ఉన్నాడంట. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉండడం వల్ల ఎలాగైతే కాపాడబడుతుందో, ఆయన బిడ్డల పక్షాన్ని దేవుడు ఇప్పుడు కూడా పర్వతాలు ఉన్నట్టుగా ఉండి మన ఆత్మీయ జీవితాన్ని ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాడు, ఆయన కాపాడుతూ ఉంటాడు. లేకపోతే అలా ఉండబెట్టి మనం ఎవరో, మనకేముంది, మనకెవరో తెలుసు ప్రపంచంలో? మన వెనకాల ఏ గొప్ప వాళ్ళు ఉన్నారనుకుంటున్నారు? దేవుని బిడ్డారు. అందుకనే దేవుడు చాలా గొప్పవాడు. ప్రవక్తలు, అపోస్తులు, పౌలు గారు నంబర్ కనుకనే ఎంత భయంకరమైన ప్రయాణాలైనా వారు చేయగలిగారు. దేవుడు గొప్పవాడని తెలుసు కనుక. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయము. ఏమండి, పౌలు గారు కొంతమంది ఖైదీలతో కలిసి, అధికారులతో కలిసి ప్రయాణం వెళ్తున్నారు. సముద్రంలో ప్రయాణం వెళ్తున్నారు వాడ తీసుకుని. వెళ్తున్నప్పుడు భయంకరమైన తుఫాను కదండి. ఇప్పుడున్నప్పుడు వాతావరణ పరిశోధన శాఖ లేదు. బంగాళాఖాతంలో తుఫాను పట్టింది, మత్స్యకారులు వేటకెళ్ళకూడదని చెప్పడానికి ఎవరు లేనప్పుడు
ఓడలు వెళ్ళకూడదని చెప్పడానికి ఎవరు లేనప్పుడు. అలాంటి కాలంలో పౌలు గారు ఖైదీగా బంధించబడి ఖైదీలతో కలిసి ఒక చోటకు వెళ్తుంటే సముద్రంలో భయంకరమైన తుఫాను ఏర్పడిందంట. ఎంత భయంకరమో తెలుసండి? 27 అపోస్తల కార్యాలు 18 వచ్చింది. మిక్కిలి పెద్ద గాలి కొట్టినందున మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. ఆ ఓడలో ఉన్న సరుకులు తింటాకి పెట్టుకొని ఆయన పారేస్తారట. బియ్యం, నూనె, పప్పులు, ఉప్పులు, వంకాయలు తినడానికి ఏమైతే వాళ్ళ బస్తాలు పెట్టుకున్నారో మరి, ఎందుకంటే వాడ తలకిందలైపోతుంది, పడవ మునిగిపోయేలా ఉంది కనుక ఈ సరుకులు పాడేస్తే తేలిక అవుతుంది అనుకుని పాడేశారు. మూడో దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి పాడవేసిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనపడక. చూసారా ఎన్ని దినాలండి? కొన్ని రోజులు సముద్రంలో అసలు సూర్య కిరణాలే పడలేదండి, వెలుగు లేదంట. అంటే ఎంత గాలి, ఎంత భయంకరమైన తుఫానో చూడండి. కొన్ని రోజులు సూర్యుడు కానీ నక్షత్రాలు కానీ కనపడలేదంట. అంటే పగటి సూర్యోదయం జరగలేదు అక్కడ, సూర్యకిరణాలు ఆ ప్రాంతంలోకి పడలేదు. భీకరమైనటువంటి తుఫాను, భయంకరమైనటువంటి గాలి, దానికి తోడు అంధకారం. సముద్రంలో ఉన్నారు వీళ్ళు, ప్రమాదంలో ఉన్నారు వీళ్ళు. ఇలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో ప్రయాణం సాగుతున్నప్పుడు అన్ని తినటానికి తెచ్చుకున్నవన్నీ పడేశారు. ఓ ప్రక్కనేమో సూర్యకిరణాలు లేవు, చీకటి. ఇదంతా సముద్రంలో జరుగుతుంది. చివరికి ఇంకా మా బిడ్డల్లో మేము కలవలేము, నా భార్యతో నేను మాట్లాడలేను, ఇక ఈ సముద్రాన్ని దాటి బయటికి వెళ్ళలేమని ప్రాణాల మీద ఆశే పోయిందంటారు. ఇంకా మాట కింద ఉంటుంది చూడండి. చదవమ్మా. పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామని ఆశ, అదిగో ప్రాణములతో తప్పించుకుందాము అనే ఆశ బొత్తిగా పోయింది. అంటే అర్థం అనమాట, డిసైడ్ అయిపోయారు ఇంకా ఈ సముద్రంలో ఇది మాకు ఆఖరి రోజు అని. ఇవి కథల కథపేడు. మన పితరుల జీవితాల్లో అద్భుతంగా జరిగిన సందర్భాలు. అంటే రాబోయే తరాల్లో, ఈ నూతన యుగాల్లో బ్రతుకుతున్న ప్రజలకి దేవుడి మీద నమ్మిక చచ్చిపోతే ఇలాంటివన్నీ చూసి క్రైస్తవ బిడ్డలు బలపడడానికి దేవుడు రాసిన సంగతి ఇవే మనకు ఆధారం. ఈ ప్రపంచంలో ఎవరిని చూసి మన భక్తి జీవితాన్ని ముందుకు నడిపిద్దామన్నా అంత మాదిరిగా ఎవరు లేని కాలం ఉన్నారమ్మా? లేదు. అందుకే ఒక నీతిమంతుడి గురించి చెప్పాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మళ్ళీ బైబిల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. పౌలు ఇలాగా, దానియేలు ఇలాగా, నోవహు ఇలాగా అని చెప్పుకోవాలి. నీతిమంతుడి గురించి చెప్పుకుంటానికి ఎక్కడికి వెళ్ళిపోవాలి? బైబిల్లోకే. రూత్ అలాగా, ఎస్తేర్ ఇలాగని ఒక మంచి నీతిమంతుడి గురించి చెప్పడానికి బయట ఇలాంటి లేరు అసలు. బయట ఒక రూతు లేదు ఏమా, బయట ఒక ఎస్తేర్ లేదు, బయట ఒక నయమీ లేదు, అలాగే ఒక పౌలు లేడు, ఒక దానియేలు లేడు. ఆలోచించండి, బయట లేరు కనుకనే అస్తమానం ఎక్కడికి వెళ్ళిపోతాం? బైబిల్లోకి వెళ్ళిపోవాలి. అందులోనే ఉన్నారు, అందులోనే బ్రతికారు, అందులోనే చనిపోయారు. ఆ మహాత్ముల జీవితాలు బయట ఉన్న వాళ్ళకి రావటం లేదు, మనకు రావట్లేదు. ఆలోచించండి. అందుకే ఎవ్వరి గురించి దేవుడు చెప్పుకోండి. ఎంతో మంది మేధావులు ఉన్నారు, అత్యంత మహారాజులు ఉన్నారు. యెరూషలేమును పరిపాలించే ఏ రోజు ఉన్నాడు? ఈజిప్ట్ను పరిపాలించడానికి ఫరో ఉన్నాడు. చుట్టుపక్కల సామ్రాజ్యాలు ప్రతిదానికి రాజులు ఉన్నారు కదా మనకి. ఇలాంటి వాళ్ళందరూ అత్యంత మహారాజులు అందరూ ఉంటే ఎవడ వల్ల సుఖం లేని దేవుడు యేసుప్రభు గారు చూసి అంటున్నాడు, ఈయనే నా ప్రియ కుమారుడు. మరి వాళ్ళందరూ ఎవరు? సింహాసనం మీద కూర్చొని పరిపాలించే వాళ్ళందరూ ఎవరు? ఆయనేనా? అందుకే ప్రియ మహామహుల జీవితాలు రాబోయే తరాలకి మాదిరిగా ఉండాలని వాళ్ళ గురించి రాసి మన ముందు పెట్టాడు తండ్రి, గొప్పవాడు. చూసారండి, ఇంకా మళ్ళీ తీరానికి వెళ్తాం, కుటుంబాల్లో కలుస్తామని ఆశే లేదన్న వాడికి. ఆ రోజుతో వాడి జీవితం లాస్ట్ అనుకున్నారు. సరుకులు పారేశారు, వాళ్ళ ఉన్నవన్నీ వెళ్తానికి సిద్ధపరచుకోవాలని పడేశారు. చివరికి ఆశ కూడా చచ్చిపోయింది వాడికి. సూర్యుడు లేడు, నక్షత్రాలు లేవు, వెలుగు లేదు, చీకటి. ఎంత అంధకారం అనుకుందో చూడండి.
చదువు. వారు బహుకాలం భోజనం లేకున్నందున పౌలు వారి మధ్యన నిలిచి పౌలు గారు వాళ్ళ మధ్య నిలిచి అయ్యలారా, అప్పుడు అంటున్నాడు చూడండి, పౌలు వాళ్ళ మధ్య నుంచి అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకుండా వచ్చినట్టు అక్కడ చెప్పాడు అనమాట. వద్దు, మన పరిస్థితి బాగోదు, వాతావరణం నమ్మకూడదు, ఈ రోజు వెళ్ళొద్దని చెప్పాడు. ఆయన కానీ వెళ్ళలేదు, వెళ్ళిపోయారు. అప్పుడు ఈ హానియు నష్టము కలుగుపోను. మీరు అప్పుడు నా మాట వింటే మీకు హాని నష్టం కలగకపోను, సేఫ్ జోన్లో ఉంది మనం అంటున్నాడు. ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకున్నాడని వేడుకొనిచున్నాను, మిమ్మల్ని వేడుకొనిచున్నాను. వాడికే గాని అని ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి. ఎంత గొప్ప మాట అంటేనండి, వాడకే గాని మీలో ఎవని ప్రాణంలో హాని కలగదు. నేను ఎవని వాడను. ఏంటో ధైర్యం? వీళ్ళందరనేమో చచ్చిన వాళ్ళలో పడిపోయి మూలకెళ్ళిపోయి దాకుని గతగా ఉడికిపోతుంటే పౌలు మాత్రం స్టాండర్డ్ నిలబడ్డాడు. సామెతలో మంచి మాట ఉంటుందండి, తీయద్దులే తర్వాత చెప్తాను. ఏంటో తెలుసా? నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. ఎలా ఉంటాడమ్మా? సింహం వలె. సింహానికి ధైర్యం ఉంటుందండి? ఉంటుందా? ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ఇదే చంపాలి కానీ దీన్ని ఎవరు చంపలేదు. అది ధైర్యం. అడవిలో డిగ్నిఫైడ్గా నడుస్తుంది రాజ టీవీ, మృగరాజు కదండి. చాలామంది సింహాన్ని దగ్గరికి వెళ్ళలేరు కానీ సింహం బొమ్మ మీద చేసి దిగుతారు, చూశారు? ఆశ. ఇంకా కొంతమంది చూస్తే మంచం కూడా ఏముంటుంది, సింహం కాళ్ళు ఉంటాయి. మంచానికి సింహం కాళ్ళు ఉంటాయి, కుర్చీకి సింహం కాళ్ళు ఉంటాయి. అంటే అది ఎంత గొప్ప జంతువు కాకపోతే దాని మీద మనకు ఆశ ఉంటుంది, చూసారా? ఆ టీవీ అనమాట, రాజు టీవీ అనమాట. కనుక నీతిమంతుడు అలాగ ధైర్యంగా ఉంటాడంట. అలా ఉన్నాడు వీళ్ళ మధ్యన పౌలు గారు. అందరూ గతగతలు ఆడిపోయి సామాన్లన్నీ పారేస్తుంటే ఈయన అంటున్నాడు, నేను ఇక్కడికి రాకముందు అని చెప్తూ నేను ఎవరి వాడినో అన్నాడు. చూడండి, నేను ఎవరిని వాడను. అదిగో ఎంత ధైర్యం అండి అన్నమాట. నేను ఎవరి వాడినో, ఎవరిని సేవిస్తున్నానో అంటే అర్థం ఏంటండి? ఈ మాటలో ఎంత డెప్త్ ఉందండి. నేను ఎవరు వాడును అంటే అర్థం ఏంటి? ఎవరు వాడినా లోకాలను కలుగజేసిన దేవుని కుమారుడు, భూమిని తీసుకొచ్చి శూన్యంలో వేలాడదీసిన దేవుని కుమారుడు, కలుగును గాకంటే సమస్తము కలిగించిన దేవుని కుమారుడు. ఆలోచించండి. అలాంటి ప్రమాదంలో కూడా తమ దేవుడు గొప్పోడని, నేను నమ్ముకున్నవాడు చిన్నవాడు కాదని చెప్పడానికి పౌలు గారు ఆ రోజు ఆ పలికిన మాటలో ఎంత విలువ ఉందో చూడండి. నేను ఎవరి వాడినో, ఎవరిని సేవిస్తున్నానో అంటే అర్థమేంటి? ఎంత ధైర్యం అండి. అంటే నా వెనకాల ఉన్నవాడు లోకాలను కలిగజేసిన దేవుడు, భూమి ఆకాశములు పట్టచలని ఆకారం కలిగిన వాడు, ఆయన వాడిని నేను ఆయన వాడిని. అంతటి గొప్ప దేవుడు నా వెనకాల ఉంటే మనం ఎందుకు చచ్చిపోతాం? ఇక్కడ సేఫ్గా తీరానికి వెళ్తామని చెప్పాడు. నేను ఎవరి వాడినో, ఎవరిని సేవించున్నానో ఆ దేవుడు గత రాత్రి దూతను పంపించి సౌలా భయపడకమని నిన్న చెప్పాడంట. దూతను పంపించి ఏం చెప్పాడు? సౌలా భయపడకు, నువ్వు తీరం వెళ్తావు, ఏం పర్లేదని అంట. ఎంత గొప్పవాడు దేవుని బిడ్డ. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉండడం అంటే ఇది. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టు ఆయన ఎందుకు భయభక్తులు కలవారి అడిగిన దేవుడు అలా తోడుగా ఉంటాడు. అంటే పర్వతాలు ఉన్న పట్టణానికి చాలా మేలే కానీ కీడు జరగదు సాధారణంగా. అలాగా దేవుడిని నమ్ముకున్న బిడ్డలకి దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. ఎంత ప్రేమించాడో తెలిసిన మనకి చాలాసార్లు మాటలు చదువుతాం కానీ మనకు అర్థం కాదు. అది యెషయా గ్రంథం 49వ అధ్యాయం ఉంటాం సార్, 15-16 వచ్చినాడు. చాలాసార్లు చదివిన మాటలేమా ఏమా? యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15-16. చూడుము, స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, స్త్రీ వారైన మరచును గాని. యెషయా గ్రంథం
49వ అధ్యాయము 15 అంతేనా? అంతే. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నా. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా మరుస్తుందండి. చంటి పిల్లలు మరుస్తారా? మరవరా? పిల్లలు కానీ దుఃఖంలో పడేస్తున్నారు. విన్నారా? చదివారు పేపర్లో, టీవీలో చూసారా? ముళ్ళ కంపల్లో పడేస్తున్నారు పిల్లల్ని కనేసి, డస్ట్బిన్లు వేసేస్తున్నారు. ఏమండి, కొంతమంది అక్రమ సంబంధాల్లో పిల్లలు అడ్డొస్తున్నారండి, చంపేస్తున్నారు. నూతుల్లో పడేశారు, చెరువుల్లో పడేశారు, పాయిజన్ ఇచ్చి చంపేశారు. అంటే ప్రపంచంలో తల్లి ప్రేమ చాలా గొప్పది, కానీ ఆ ప్రేమ కళంకం తీసుకొచ్చేవాళ్ళు సొసైటీలో చాలా మంది. అదే దేవుడు అంటాడు. అందుకే తల్లినైనా మర్చిపోతుంది కానీ నేను మరవను అని. చూడుము, నా అరచేతుల మీదనే. అరచేతులు అంటే ఎన్నమ్మా? 2 చేతుల మీద కూడా చెప్పుకున్నాడా? మీ చేతులు చూపించేదానికి ఏముంటది? గోల్డ్ రంగు ఉంటుంది, లేదా ఏముంటది? గోరింతగా ఉంటుంది. షర్ట్ ఎలాగంటే ఏముంటాయి చూస్తారా? క్రికెట్ పోయేకాలం దేవుడు శుభ్రంగా అందంగా తెల్లగా మంచిగా పుట్టిస్తే ఏం చేస్తారు? ఒళ్ళంతా పచ్చబొట్లేనండి. క్రికెటర్లు మీరు చూసి ఉంటారు, క్రికెట్ ఆడేవాడిని ఏం చేస్తారు? ఒళ్ళంతా పచ్చబొట్లే. ఇప్పుడు అవి తీయించేసుకుంటానికి ఇబ్బంది పడతారు. ఎవడు పుట్టించుకున్నాడు ఎవడు తీయమన్నాడు. అంటే దేవుడు మనుషుల్ని ఇలా చేస్తే అలాగుంటాడు, అలా చేస్తే ఇలాగుంటాడు. ఎలా చేస్తే అలా ఉంటాడు, ఎలా చేస్తే అలాగా ఉండడు కదండి. మనకు మంచి ఎయిర్ ఇచ్చి చక్కగా చేస్తే మనం ఏం చేస్తాం? దాన్ని ఏం చేస్తాం? ఇలా పుట్టించండి, ఇలా ఉండం. మనం ఎలాగెలాగో తిప్పేసుకుంటాం. ఒకవేళ దేవుడు ఎలాగెలాగో తిప్పేలా చేశాడు అనుకోండి, ఇలా చేసుకుంటాం. కంట్రోల్ ఎలా చేస్తే అలా దేవుడు మనం ఉండవు కదమ్మా. దేవుడు ఎంత గొప్పడో చూడండి, ఎంత గొప్పడో చూడండి. ఎక్కడ చెప్పుకున్నాడంట? అరిచేతిలో రాసుకోలేదమ్మా, చెక్కుకున్నాడంట. ఎంత ప్రేమ అండి. అరచేతులు అంటే ఎన్ని? 2. చిన్నప్పుడు అనుకునేవాడు ఈ వాక్యం ఎదుర్కొని దేవుడు అరచేతిలో చెక్కున్నాడు అనుకునేవాడిని. తర్వాత తెలిసింది నాకు ఒక చేతిలో కాదు 2 చేతుల్లో చెప్పుకున్నాడు. ఎంత గొప్పది. ఈ చేతిలో సగం ఉన్నాం, ఈ చేతిలో సగం ఉన్నాం. 2 చేతులు కలిపితే మన ఫుల్ ఫిగర్ కనపడుతుంది. ఇక్కడ చెక్కున్నాడంటే మనం అంటే ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ అండి. ఆ దేవుడిని ఎంత ప్రేమిస్తున్నాడు మనం. ఇలాంటి మాటలు చదువుకోవడానికి బాగుంటాయి, కానీ పాటించడానికి ఇబ్బంది పడుతుంది. బైబిల్ అంతా అలాగే ఉంటుందండి. చదవడానికి చాలా బాగుంటుంది, చెప్పడానికి చాలా బాగుంటుంది, కానీ పాటించడానికి మాత్రం చాలా ఇబ్బంది. దేవుడు బిడ్డారా, దేవుడు మనం గొప్పగా అనుకుంటున్నాడు, మంచిగా ఆలోచిస్తున్నాడు. ఎవరు మర్చిపోనా అని చెప్తున్నాడు. పైగా ఎందుకు మర్చిపోవంటే నా అరిచేతుల్లో కదా నువ్వు ఉన్నావని, ఇలా చూస్తే నువ్వు కనపడతావని. ఎంత ప్రేమ చూడండి దేవుడు. ఆలోచించండి, మనల్ని దేవుడు అంత ప్రేమిస్తున్నాడని చెప్పడానికి అన్నమాట. మరి అంతగా ప్రేమిస్తే మనం ఎంత ప్రేమించగలుగుతున్నాం దేవుణ్ణి? ఎంతైనా ఆయన ప్రేమించుకోమను, నాకు ఖాళీ లేదంట, నాకు మాత్రం ఖాళీ లేదంట. దేవుడు చాలా గొప్పవాడండి. యెరూషలేము ఎక్కడ ఉంది? కొండల మీద ఉంది. కొండ, దాని చుట్టూ ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడు. పర్వతాలు ఎలాగైతే ఉంటాయో యెరూషలేము చుట్టూ ఆయన అలాగే ఉన్నాడు. ఆయన ఎందుకు భయభక్తులు గలవారి చుట్టూ అయినా అలాగే ఉన్నాడు. మనల్ని ఎక్కడ పెట్టాలనుకున్నాడు తెలుసండి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 వచ్చిన చూడండి. మత్తయి గారు రాసిన సువార్తలో 5వ అధ్యాయం 14 వచ్చిన అంటాడు. ఈసారి అందరు తీర్చుకుంటున్నామా? మనకే వాక్యాలు. మత్తయి సువార్త మత్తయి గారు అనుకోకండి, యోహాను సువార్తని యోహాను గారు అనుకోకండి. ఏ సువార్త రాసినా, ఏ పత్రిక రాసినా మనకే, మన గురించి చెప్తున్నాడు. బాగా వినాలి. మనల్ని గురించి దేవుడు ఏమంటాడంటే, మీరు లోకానికే వెలుగై ఉన్నారంట. లోకం ఎంత ఉంది?
లోకం ఎంత పెద్దదండి? 240 దేశాలు ఉన్నాయి. ఎన్ని? 240 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. 240 దేశాలని మనం చూస్తే పైన ఆకాశం, కింద భూమి, భూమి మీద దేశాలు, పర్వతాలు, నదులు, మైదానాలు, చెట్లు, జంతువులు, పక్షులు, ఇవన్నీ చూస్తే ఇంతటి ప్రపంచానికి దేవుడు చూపించి మీరు మీ ఊరికి, మీ గదిలోకి, లేదంటే మీ పట్టణానికి, మీ మండలానికి కదంట, ఏకంగా మీరు లోకానికే వెలుగు ఉన్నారు అంటున్నాడు. మన అక్కడ మీరు లోకమునకే వెలుగు అంటే ఆయన అలా ఊహించుకున్నాడు. మన మీద ఎంత ఆశ చూసారా దేవుడికి? ఆయనకైతే ఆశ ఉంది, కానీ మనకేమీ ఏం లేదు. ఏమైనా పొగిడినా ఆయన పొగుడుకోగలరు, అంత సీన్ లేదంట. అంతే కదా? మీ లోకానికి గొప్ప ఉన్నారంటే ఆయన అనుకోని అనుకుంటాం. ఈ మాటలు మన మీద ఆయన ఎంత ఆశ పెట్టుకున్నాడో మనకు అర్థమవుతుంది. మీ లోకానికి వెలుగై ఉన్నారు. లోకం ఎంత పెద్దది, అంత పెద్దదానికి ఆయన మిమ్మల్ని వెలుగుగా ఊహించుకుంటున్నాడు. మరి అన్ని చిన్నగా చూడలేదు దేవుడు. అర్థమైందమ్మా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండే పట్టణం మరుగై ఉండదు కదా అన్నాడు. ఎంత మంచి మాట చూసారా? కొండ మీద ఉన్న ఈ పట్టణం ఎలాగుంటది? మరుగై ఉండదు. ఆ లైటింగ్ అవన్నీ చూస్తే వస్తున్నప్పుడు ఎలాగుంటది? కొండ మీద ఉన్నది, అంత పెద్ద ఎత్తులో ఉన్నది. అక్కడ ఒక పట్టణం ఉందంటే కింద నుంచి చూసేవారికి అందరికి అన్ని కనపడతాయి. మరుగై ఉండదు అంటే దేవుడు మనల్ని వెలుగుతో పోల్చి ఈ వెలుగుని తీసుకెళ్ళి పర్వతాల మీద ఉన్న పట్టణం ఎలాగైతే అందరికి కనిపిస్తుందో, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం వెలిగించిన తండ్రి మనల్లో కూడా పట్టణంలో, కొండ మీద ఉన్న పట్టణంలో ఊహించుకుంటున్నాడు. ఎందుకు? ప్రపంచ ప్రజలందరికీ వెలుగునివ్వాల్సిన వాళ్ళు మనం అందరం. చీకటైన ఈ ప్రపంచంలో దేవుని కొరకు వెలగవలసిన జ్యోతులు మనం కదా. నక్షత్రాలు అనుకుంటాం, నక్షత్రాలు ఆకాశంలో ఉంటాయి అనుకుంటారు కదా. మంచిదే, అవి మనకు నక్షత్రాలు. కానీ దేవుడి నక్షత్రాలు భూమి మీద ఉన్నాయి. తెలుసమ్మా? మన నక్షత్రాలు ఎక్కడున్నాయి? ఆకాశంలో. దేవుడి నక్షత్రాలు ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయి. ఏంటి నక్షత్రాలు? మనమే. అబ్రహాము నక్షత్రం, యాకోబు, ఇస్సాకు, నోవాహు, హానోకు. ఏమండి? ఇలా మనం చూస్తే సృష్టిలో అంతరిక్షంలో ఉన్న వాటిని మన నక్షత్రాలుగా చూస్తుంటే అక్కడ నుంచి దేవుడు మనల్ని ఇక్కడ నక్షత్రాలుగా చూస్తున్నాడు. వాటి మీద ఆయనకి మనసు లేదండి అండి. నక్షత్రాల మీద కానీ, అంతరిక్షం మీద కానీ, ఆకాశం మీద కానీ, సృష్టి మీద కానీ దేవుడికి మనసు లేదు. ఇక్కడ ఉన్నవాడి మీదే మనసు ఉంది. అందుకే మనల్ని ఉప్పు అంటున్నాడు, మనల్ని వెలుగు అంటున్నాడు, మీరు జ్యోతులు అంటున్నాడు, మీరు రాజులైన యాజక సమూహం అంటున్నాడు. అన్నాడా? పరిశుద్ధ జనం అన్నాడు. అన్నీ ఆయన అనుకుంటున్నాడు కానీ మనకి ఏం పట్టినట్టుగా ఉంటున్నాం. మన గురించి ఆయన అనుకుంటాడు తప్ప మన గురించి మనకి ఏమనుకుంటాం? సాధారణంగా ప్రార్థనలు ఏమంటాం? నేను దుమ్ము లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని, పనికిమాల వాడిని, పేడ లాంటి వాడిని అంటారు కదా. ఈ మాటలు నాకు బయటకు వచ్చినప్పుడు దుమ్ము ఎలా లాంటి ఏమంటారు? చెప్పు దిగిపోద్దాం. మరి ఇక్కడ అన్నా దేవుడితో అంటారు కదా. నిజమే, మనం అలాంటి వాళ్ళ మీద దేవుడి దగ్గర మనం మనకి ఏమన్నా, మనకి ఎంత ఉన్నా మనం దుమ్ము లాంటి వాళ్ళమే, ధూళి లాంటి వాళ్ళమే. కానీ ఇక్కడ దుమ్ము ధూళి అనుకుని బయటికి వెళ్ళి నువ్వు నక్షత్రంలా వెలగాలి దేవుడి కోసం. అక్కడ స్టార్ ఉంది. మీరు పని చేసుకునే చోట, మీరు కష్టపడుతున్న చోట, మీ గృహాల్లో, మీ చర్చిల్లో, ఏమా అక్కడ మనం జ్యోతులం అండి. అక్కడ పురుగులం కాదు మనం, అక్కడ దుమ్ము కాదు మనం, ధూళి కాదు ఇక్కడ దేవుడి దగ్గర మనం, మీరు అన్నట్టు కరెక్టే, మన ధూళి లాంటి వాళ్ళమే. కానీ మీరు బయట అనేకమైన ఆత్మలు రక్షించడానికి వెళ్ళవలసిన నక్షత్రాలు, జ్యోతిలో మనం. దేవుడు చాలా గొప్పవాడు, చాలా ఉన్నతమైన వాడు. అందుకనే దేవుడు మనసు తెలుసుకున్న మహాత్ములు బైబిల్లో చాలా ప్రేమతో దేవుని అర్థం చేసుకున్నారండి. వాళ్ళు ఎంత అర్థం చేసుకున్నారంటే, మీకు ఒక మంచి విషయం జ్ఞాపకం చేస్తాను. యోనా గారు విన్నారు? ఎట్లా మీరు యోనా గారి గురించి విన్నారమ్మా? విన్నారు.
ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు దేవుడు? దర్శిష్ నినివే పట్టణానికి వెళ్ళమని చెప్పాడు. నినివే పట్టణానికి వెళ్ళమంటే బాగా వినండి, చాలా బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు? నినివే పట్టణానికి వెళ్ళమని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళాడు? దర్శిష్ చెప్పాడు. మరి యోనా గారు మంచోడా చెడ్డా? జాగ్రత్త చెప్పాలి. మంచోడా చెడ్డా? ఎవడు ఎలా మన చోటకి వెళ్ళకపోతే మంచోడు ఎలా ఉంటారు? మంచోడా చెడ్డా? చాలా మంచోడు. ఎందుకంటే ఆ తుఫాన్ రావడానికి కారణం ఏంటంటే లోపల ఉన్న వాళ్ళు తల కోరుకుంటుంటే ఆ తుఫాన్ రావడానికి కారణం నేనే కారణం అంటాడా? నువ్వే అంటారు. తప్పు మనం చేసేద్దాం దూసేద్దాం అంటారా? ఏమన్నాడు? సీట్లో దేవంద్ర అబ్బాయి, ఈ తుఫాన్ ఏర్పడడానికి కారణం నేను ఒక్కడనే, నన్ను సముద్రంలో వేసాను అన్నాడు. ఎవరన్నా లేచి ఆడ దూసేస్తా, నిండి దూసేస్తా. నన్ను దూసేమని ఎవరంటారు? యోనా అంటారు. మంచోడా చెడ్డా? చాలా మంచోడు, చాలా మంచోడు. అందుకే దేవుడు చేపలు పంపించాడా? పంపించాడు. వెరీ గుడ్. దేవుడు బిడ్డలారా, అలాంటి సమయంలో మరి నినివే అంత మంచోడు, అంత గుడ్ క్యారెక్టర్ కలిగిన వాడు, దేవుడిని అంత ప్రేమించిన యోనా గారిని నినివే వెళ్ళమంటే దర్శించింది వెళ్ళిపోయాడు. ఆలోచించాలి. బైబిల్ చాలా మర్మమైన గ్రంథం. ఇలాంటివన్నీ వెతికి పడుతూ ఉంటాం. వాళ్ళకి ఏ పని? తర్షీషు నినివే పట్టణానికి వెళ్ళవలసిన యోనా గారు తర్షీషుని వెళ్ళిపోయి తెలుసా మీకు? 4వ అధ్యాయం మొదటి వచ్చింది యోనా గారు రాసిన గ్రంథంలో 4వ అధ్యాయము మొదటి వచ్చిన చూడండి. ఎందుకు వెళ్ళిపోయాడు? తప్పు కదండి, ఆయన కావాలని వెళ్ళిపోలేదండి, దేవుని ప్రేమ అర్థం చేసుకుని వెళ్ళిపోయాడు అంటాడు. ఎంత మంచిదో తెలుసా? యోనా గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచ్చిన యోనా దీనిని చూచి ఎప్పుడైతే నినివే పట్టణంలో ప్రకటన చేశాడో పట్టణస్థులందరూ మారిపోయారంట. రాజుగారు కూడా రాజవస్త్రాలు తీసి గోను పట్టేసుకుని, గేదెలకి ఆవులకు కూడా గోను బట్టలు కట్టి మూతి కట్టేశారంట. అన్నం తినకుండా, గేదెలకి మేత తినకుండా, ధాన్యం తినకుండా మూతి కట్టేసి పస్తు పెట్టారంట, ఉపవాసం పెట్టారంట. ప్రజలందరూ ఉపవాసం ఉన్నారంట. వీళ్ళందరూ ఉపవాసం ఉన్నారు. ఏం జరిగిపోతారు బాబు అని బట్టలు తీసి పారేసి మామూలు బట్టలు వేసుకుని రాజుగారు వచ్చి వాళ్ళ మధ్యన మోకరించి ఉపవాసం ఉండి దండం పెట్టుకున్నాడు అంటే ఏమైపోతుంది బాబు నా రాజ్యం దడదల్లాడిపోయారంట. అప్పుడు వీళ్ళందరి దీనత్వాన్ని పరలోకం చూసిన దేవుడు పోనేలే చెప్పగానే మారారు కదా, నినివే పట్టణాన్ని ఏం చేయని చెప్పేసి అంటారు. పక్కకి వెళ్ళిపోయి దేవుడు యోనా గారి కోపం వచ్చేసింది. అప్పుడు అంటున్నాడు 4వ అధ్యాయం మొదటి వచ్చిన యోనా దీనిని చూసి, దేని చూసి? వాళ్ళందరూ దీనత్వంతో కలిగి ఉపవాసం ఉంటే అలా మారిపోవడం చూసి యెహోవా దేవుడు నేను చంపనని చెప్పాడు కదా, దాన్ని చూసి దేవుడు తన మనసుని వెనక్కి తీసుకోవడం చూసి బహు చింతాక్రాంతుడై కోపగించుకుని యెహోవా అదిగో ఎందుకు తర్షీషు వెళ్ళిపోవడం చెప్తున్నాడు. ఇప్పుడు నేను తింగరౌండా ఈ తర్షీషుకి వెళ్ళలేదు ప్రభా, నువ్వు ఇలాంటి వాడు అని తెలిసే ముందు నేను నినివేకి వెళ్ళకుండా తర్షీషు పోవడం అన్నాడు. నువ్వు ప్రేమ గలవాడు, నువ్వు మంచివాడు అని తెలిసిన నరికెత్తాను, పుడిచేస్తాను, చనిపేస్తాను, రాయ్ ఎవడాడు అంటావు. తీరా మారిపోయిన ప్రభు, దండం ప్రభు అని దగ్గరికి వస్తే క్షమించేస్తావు. నీ సంగతి నాకు తెలుదనుకుంటావా? అందుకే నేను దర్శించి వాడికన్నా. ఎంత మంచి విషయాలు విన్నారా? అందువల్లనే నీవు కటాక్షమును, జాలియును బహు శాంతమును అత్యంత కృపగల దేవుడువై ఉండి ప్రత్యాత్తాపపడి కీడు చేయక మానదువని నేను తెలుసుకుని, నాకు వాడెక్కక ముందే తెలుసుకుని దానికి ముందుగా దర్శించి వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసండి. అర్థమైంది? ఇప్పుడు నువ్వు ఎలాంటి వాడు అని తెలుసు, నీకు ప్రేమ అని తెలుసు. చంపేస్తాను, పొడి చేస్తాను అంటావు, మారిపోయానంటే విడిచిపెట్టేస్తాను. ఈ మాత్రం దానికి నా జీవితంతో ఆడుకున్నావు. నన్ను వాడెక్కించి సముద్రంలో పడేసి చేపతో మింగించి తీసుకెళ్ళి అక్కడ కక్కించి ఇన్ని తిప్పల్లాగా చేస్తామని తెలిసే, నువ్వు ఎలాంటి వాడు అని తెలిసే నేను
తర్షీషు వాడు ఎక్కుతానని చెప్పినట్టు. ఇదండి యోనా గారు నినివే వెళ్ళకుండా ఉంటారు కాదు. దేవుని ప్రేమ ఏదో ఆయనకు తెలుసు, దేవుని శక్తి ఏదో ఆయనకు తెలుసు, దేవుని మనసు తెలుసు. మన బ్రతుకు దినాల్లో మనం బ్రతుకున్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది అదే ఒకటేనండి, ఆయన మనసు, ఆయన ప్రేమ తెలుసుకోవాలి, ఆయన మనసు తెలుసుకోవాలి. ఆయన మనసు ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో ఆయనకి ఇష్టలుగా నడవడానికి ప్రారంభిస్తాం. అర్థమైందా బాబు? యోనా గారు దర్శించింది వెళ్ళిపోయాడు. చెప్పండి, ఎందుకు వెళ్ళిపోయాడు? అమ్మా, ఆ దేవుడు కరుణాకటాక్షంలో గలవాడని చెప్పమంటాడు, వెళ్ళమంటాడు, మధ్యలో మమ్మల్ని నలిపేస్తాడు. తీరా వాళ్ళు మారిపోయినట్టేనేమో కోపం వెనక్కి తీసుకుంటాడు. ఈ మాత్రం దానికి మేము ఎందుకు బాధపడాలని మెల్లగా వేరే వాడు ఎక్కేశారంట. దేవుడికి మనం అంటే చాలా ప్రేమ తెలుసా. ఆ తర్వాత ఏం జరిగింది? నేను ఇక బ్రతుకుడు కంటే చచ్చుట మేలని యెహోవా దాన్ని ఇక బ్రతకనీక చంపుమని పాపం వచ్చేసింది. పాపం ఎందుకంటే చేప కడుపులో ఉన్నాడు, చేప కడుపులోకి వెళ్ళినాడు, మరి బయటకు రాడు. ఒక మన కడుపులోకి వెళ్ళిన చేప బయటకు రాదు, అవునా? మన కడుపులోకి వెళ్ళినా రాదు, మన దాని కడుపులోకి వెళ్ళినా రాము. చచ్చినట్టే. యోనా గారి చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అక్కడ నుంచి తీసుకురావాలంటే ప్రపంచంలో ఏ మనిషి కంటికి కనపడ్డాయి? అసలు సముద్రంలో ఉంటేనే కనపడరు. సముద్రంలో నుంచి మళ్ళీ చేప రొట్టెకి ఎవరు కనపడతాడు? ఆయనకి తప్ప ఎవరికి కనపడ్డాడు. అలాంటి చోట్లకి వెళ్ళిపడుకో. అక్కడి నుంచి ప్రార్థన చేశాడు, అవునా? అక్కడి నుంచి ప్రార్థన చేశాడు. తీసుకొస్తే చేస్తే ప్రపంచంలో ఆయన ఒక్కడే తీసుకురాగలడు బయటికి. అలాంటి క్రిటికల్ కండిషన్లోకి వెళ్ళిపోయాడు యోనా గారు. చూసారా? అందుకని కోపం వచ్చేసి ఎండలో కూర్చుని ఆలోచిస్తున్నాడు. ఆలోచించేసరికి పక్కంటే ఏం మొలిచింది? సొర చెట్టు మొలిచింది. బాగా వినాలి. ఒక రాత్రిలోనే చెట్టు ఎలా మొలిచేసిందంట, కొమ్మలు వచ్చేసి అంటే నీడ వచ్చేసిందంట. కోపం మీద ఉన్నాడు కదా, నీడ దగ్గర సర్దుకున్నాడు. సర్దుకుని ఏం చేశాడు? బాగా పాపం కొంచెం తమాయించుకుని కోపం దింపుకొని, ఎందుకంటే నీడగా ఉంది కదా, దేవుడు ఏదో అనుకున్నాడు, పాపం కంటుంది. తర్వాత కాసేపటికి ఈ పుట్టినటువంటి సొర చెట్టు చచ్చిపోయింది. పురుగులో దాన్ని పంపిస్తే చెట్టు అంతా గొలికేసింది, ఇరిగిపోయింది, పడిపోయింది, మళ్ళీ ఎండదగలేసింది. అప్పుడు అంటున్నాడు, నేను చచ్చిపోతున్నాను, చంపే నాకు చచ్చిపోతాను మీరని చెప్పేసి అన్నాడట. అప్పుడు దేవుడు అంటున్నాడండి, అప్పుడు దేవుడు ఈ సొర చెట్టు గురించి నీవు కోపించిన న్యాయమా? ఈ సొర చెట్టు గురించి నీకు అంటే ప్రపంచ ప్రజల మీద దేవుడికి ఎంత ప్రేమ చూడండి. ఏమండి, ఇవన్నీ చదువుతుంటే మళ్ళీ నరకంలో వెయ్యాలని దేవుడికి ఏ కోశాన లేదండి. అసలు ఇష్టం లేదు. మనల్ని నరకంలో వెయ్యాలని దేవుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోచన లేదు. మనమే చేతులారా చేసుకుంటున్నాం, తెలుసండి? మనమే చేతులారా చేసుకుంటాం. ఆయనకు అసలు ఇష్టం లేదు మన నరకంలో వేయాలని. ఎందుకంటే పిల్లం కదా మనం. అలాగని తప్పు చేసిన వాడు దగ్గర పెట్టుకోలేడు. అదేనమ్మా, జడ్జి గారి కొడుకు మర్డర్ చేసి వచ్చాడు అనుకోండి, బోన్లోకి వచ్చాడు అనుకోండి, ఆడికి తీర్పు తీసి ఒక శిక్ష ఏంటంటే వెయ్యాలా వద్దా? వెయ్యాలి. వేయకపోతే ఏమంటారు? జడ్జి గారు కొడుకున్నట్లు వేసి అంటారు కదా. అలా కనిపించుకోడు దేవుడు. ఇప్పుడు కొడుకైనా ఒకటే, దూతలైనా ఒకటే దేవుడికి. తప్పు చేసినోడు నేరస్తుడు దేవుడే, మరి ఆయన కుమారుడైనా ఒకటే, దేవదూతలైనా ఒకటే. ఆయన నీతి తప్పనవాడు, చాలా స్ట్రిక్ట్ దేవుడు. అలాంటి దేవుడు ప్రభునందు ప్రియులారా, మరి ఇతని కోపం వచ్చేసిందంట, చెట్టు వచ్చి చచ్చిపోయింది. అప్పుడు అంటున్నాడు, ఈ సొర చెట్టును గురించి నువ్వు కోపించిన ఈ సొర చెట్టుని గురించి కోపించిన న్యాయమా అని యోనాను అడుగుగా. యోనా ప్రాణం పోనంతగా కోపించడం ప్రాణం పోనంతగా కోపించిన న్యాయమే. అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను, అది చూడండి, పెంచకుండాను, నువ్వు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన. చూసారా, ఒక రాత్రిలో పుట్టిందంటే ఒక రాత్రిలో వాడిపోయిందంట. అది చెట్టు ఒక రాత్రిలో పుట్టింది, ఒక రాత్రిలో వాడిపోయింది. ఒక రాత్రిలో పుట్టి ఒక రాత్రిలో వాడిపోయిన చెట్టు గురించి ఎంత బాధపడుతున్నావే? అయితే 125,000 కంటే 125,000 కంటే ఎక్కువై, అంటే నినివే పట్టణంలో యోనాకు రెండేసరికి 120,000 మంది పాపులేషన్ అంటారు. అంతకంటే ఎక్కువ ఉన్నారు.
ఏమా ఒక రాత్రిలో పుట్టింది, ఒక రాత్రిలో చచ్చిపోయింది. దానికోసం బాధపడుతున్నాడు. విచారపడుచున్నావే. మరి మనం పుట్టాలనే ఆలోచన ఎప్పుడు దేవుడికి? ఒక రాత్రిలో కాదు మనం పుట్టినాళ్ళు. ఏమా ఒక రాత్రిలో పుట్టి వాడిపోయిన చెట్టు గురించి బాధపడుతున్నావు కదా, మరి నా పిల్లలు ఒక రాత్రిలో రాలేదురా వీళ్ళందరూ అంటున్నాడు. ఒక రాత్రిలో వచ్చినాడు కాదేళ్ళు, జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్న వాళ్ళు. వీళ్ళని చెయ్యాలని మనసులో పెట్టుకుని దేవుడు ఎందుకప్పుడు తెలుసండి, మనందరినీ పుట్టించాలని మనసులో పెట్టుకుని ఈ మహాలోకమంతటిని కలిగించాడు. మనిషిని చెయ్యాలంటే మరి చేసేవాడికి ఏం కావాలి? ఏమా ఈ సృష్టి అంతా మనిషి కోసం కావాలి. అలాగని భూమి మీదకి వచ్చిన వాళ్ళందరూ మంచివాళ్ళు. ఆదమవ్వలు మంచి చేస్తారని తెలుసా, చెడు చేస్తారని తెలుసా? తెలుసా? దేవుడు ముందే తెలుసా? తెలుసు. అంటే చెడ్డవాడి కొరకు ఇంత మంచి లోక వివరణ చేస్తారండి అసలు ఎక్కడ ఉందో అసలు. మీకు ఇష్టం లేనివాడు వచ్చి మంచిని అడిగితే ఎలా ఇస్తారు మీరు? ఏమా మీకు మీకు మీ శత్రు ఎవరైనా వచ్చి మంచి అంటే ఎలా ఇస్తారండి? గ్రామ తీస్తారా? దూరం బట్టి తాగండి అని అంటారా? గ్లాసు ఎలా టప్ అని బట్టి తాగా అంటారు. సహా నీళ్ళు అక్కడ పోతాడు. అవునా? చెడ్డవాడి వరకు మంచి పని ఎవరైనా చేస్తారా ప్రపంచంలో? అసలు మనుషులు ఇంత ఘాతకులని ఆయన మాట వినకుండానే సాతాను మాట విని దేవునికి ఇంత కళంకం తీసుకొస్తారని తెలిసి కూడా ఇంత అందమైన లోకం చేశాడండి. నేను ఎంత గొప్ప. మనం అందరం ఆయన మాట వినమని తెలిసి కూడా ఇంత మంచి లోకం కలిగేసాడండి. ఎంత గొప్పడు దేవుడు అసలు. ఆయన ప్రేమ ఎంత గొప్పది. అదే అంటున్నాడు వాళ్ళతోటి, ఒక్క రాత్రి మొలిచి రాత్రిలో చచ్చిపోయిన చెట్టు గురించి ఇంత బాధపడుతున్నావే, మీరందరూ భూమి మీదకి రావాలని. మీరు రాకముందే 6 దినాలు ప్రపంచాన్ని కలిగించిన దేవుడు, శత్రువుల కొరకు దుర్మార్గుల కొరకు ఇంతమంది లోకాన్ని కలిగేసిన దేవుడు అంటున్నాడు. మరి 1,20,000 మంది కంటే ఎక్కువ ఉన్నాయి ప్రజలు చచ్చిపోవడం నాకు ఇష్టం అనుకుంటున్నావా? నేను విచారపడొద్దా? వాళ్ళైనా ఒక రాత్రిలో వచ్చారా? సో దేవుడు మన చంత గొప్పదు. ఎప్పుడు వచ్చేవాడు మనం? ఒక రాత్రిలో పుట్టినోళ్ళు కాదు. ఒక రాత్రిలో వచ్చి పోయిన చెట్టు గురించే బాధపడుతుంటే కళలకని భూమి ఆకాశం కలిగి చేసి జగత్తు పునాది వేయబడక మునిపే వీళ్ళు రావాలని కోరుకున్నానే, మరి వీడు పాడైపోతే నేనంత బాధపడాలంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది దేవుని మనసు. ఇది మన పట్ల దేవుడు కలిగి ఉన్న ఆలోచన. ఆ దేవుడి మీద మనకు ఎంత ఆలోచన ఉందో ఆలోచించండి. ఆ దేవుడి మీద మనకు ఎంత ప్రేమ ఉందో ఆలోచించండి. కాబట్టి బిడ్డలారా, దేవుడు తన బిడ్డల కొరకు ఎప్పుడు చూస్తాడు, ఎప్పుడు మేలు చేయాలని ఆలోచిస్తాడు. కానీ ఆ మేలును పొందుకుని కూడా దేవునికి వ్యతిరేకంగా బ్రతికేవాడు ప్రపంచంలో ఎక్కువైపోయింది. కనుక ఆనాడు ఇశ్రాయేలీయులు శోధించి, ఈనాడు క్రైస్తవులు శోధించి, రేపు రాబోయే తరాలు శోధిస్తుంటే మరి దేవుడికి మనసు ఎలా ఉంటుందో ఆలోచించండి. మనసు ఎలా ఉంటుందో ఆలోచించండి. అందుకే మనం మన కోసం బ్రతుకుతూ దేవుడి కోసం కూడా బ్రతకాలి. అంతేగాని మన కుటుంబాలు పోషించుకోవడం కోసం దేవుడిని మరి రా ప్రభావం అనుకుంటున్నాం. ఆలోచించారండి. మనం మన పని చేసుకుంటూ చక్కగా దేవుని పని కూడా మనం చేసుకోవాలి. అంటే దేవుళ్ళో కూడా మనం ఉండాలి. ప్రార్థన ఉండాలి, సహవాసం ఉండాలి, ప్రేమ ఉండాలి, యథార్థత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. ఈ కాలం చాలా గట్టు కాలంలో ఉన్నాం మనం. తెలుసా మీకు? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:4 అంటాడు పౌలు గారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:4 చూసినట్లయితే, మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష ఎందుకు కాక. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:4 పరిశుద్ధి యందును ఘనత యందును తన ఘట్టములను ఎట్లు కాపాడుకొనవలెను ఎరుగుటే దేవుని చిత్త. దేవుని బిడ్డలారా, ఈ కాలం ఎలాంటిదో, ఎలాంటి కాలంలోనో దేవుడు చెప్పడానికి మాట రాయించాడండి. ఏంటంటే ప్రస్తుతం మనం ఉన్న కాలంలోనట తమ ఘట్టములను ఎట్లు కాపాడుకోవాలో అనేదే దేవుని చిత్తం అని తెలుసుకోవాలి. అంటే ఇశ్రాయేలు కాడి నుంచి ప్రపంచాన్ని దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు కదా.
ఇశ్రాయేలీయులను కాపాడేవాడు కునుకుడు నిద్రపోడు అంటూ వచ్చాడు కదా. ఇప్పుడు అంటున్నాడు, ఒరే నేను కాపాడడంలో ఎంత శ్రమ పడ్డాను మీకు అర్థం కాలేదు కనుక ఇప్పుడు మీరేం చేస్తారంటే మీ ఘటాలను కాపాడుకోవడం ప్రారంభించాలి. దేవుడు కాపాడు. ఇప్పుడు విచిత్రంగా ఉందా ఏమ్మా? మరి ఆయన అన్నీ చేస్తే మరి మీరేం చేస్తారు? ఆలోచించాలి. ఏం చేయాలి? మన ఘటాలనే కాపాడుకున్నట్టే దేవుని చిత్తం. ఇంతవరకు మన హక్కులు కాపాడుతాం, మన ఆస్తులు కాపాడుతాం. అవును కదమ్మా? మన ఆస్తులు కాపాడుకున్నాం, మన హక్కులు కాపాడుకున్నాం, మనకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ కాపాడుకున్నాం. మనం ఇప్పటి నుంచి మన ఘటములు అంటే మన పాత్ర, మన ఉండలాంటి జీవితం ఇది. దీన్ని కాపాడుకోవడమే దేవుడి చిత్తం. ఆలోచించండి. ఇలాంటి మాయలోకంలో మళ్ళా మర్యాద పట్టుకోకుండా, చెడు వైపు పరిగెత్తకుండా కాపాడుకోవాలి. ఎక్కడికి వెళ్తే బాగుంటుందో అక్కడికి వెళ్ళాలి. ఎవరితో స్నేహం చేస్తే బాగుంటుందో వాళ్ళతో స్నేహం చేయాలి. ఎక్కడ సహవాసం ఉంటే అక్కడికి పరిగెట్టాలి. ఎక్కడ ప్రార్థన జీవితం ఉంటే అక్కడికి పరిగెట్టాలి. అలాంటి రోజుల్లో ఉన్నాం. మనం ఘటాలను కాపాడుకునే స్థితిలో దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. మీరు ఒక అడుగు వేస్తే దేవుడు 10 అడుగులు వేస్తాడు. ఇచ్చారు ఆ ఒక్కడికి కూడా వేయకుండా నన్ను నడిపించుకోవడం కుదరదు. పాటలు ఉంటాయి కదా, నడిపిస్తాడు నా దేవుడు కళ్ళలోనైనా నడిపిస్తాడా? మనం మునగబట్టుకుని ముడుచుకొని కూర్చొని నడిపిస్తాడా? మీరు నడిస్తే నడిపిస్తారు. అంతే కదమ్మా. మీ పిల్లలు రారంటే నడిపిస్తారా? వస్తారు, ఈడ్చుకొస్తారా? స్కూల్కి వెళ్ళేప్పుడు పిల్లలు వస్తారా? చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి పొద్దున్నే స్కూల్ అంటే భయపడకండి. రాత్రి అంతా సాయంకాలం అంతా హ్యాపీగా ఆడుకుంటారు. తెల్లారితే పిల్లలకి భయం. ఎందుకు? స్కూల్కి వెళ్ళాలి. అదే సినిమా కదా, మీకంటే ముందు బయలుదేరిపోతారు. పిల్లమేపోతారా? మీకంటే ముందు బయలుదేరిపోయారు. అచ్చమాని చెప్పేసి అమ్మ రావేంటి, తయారవేంటి, సినిమా అయిపోతుందంటారు. అలా స్కూల్కి వెళ్ళరు. స్కూల్కి వెళ్ళకపోతే ఏం చేస్తారు? ఈడ్చుకుపోతారు. కొడుకు మేకపోతుంది తోలికెళ్తున్నట్టు. బుక్స్ మీరు పట్టుకొని ఈడ్చుకుపోతారు. నడిస్తే నడిపిస్తారు, నడవకపోతే ఈడ్చుకుపోతారు. అందుకని నడిపిస్తాడు నా దేవుడు మంచిదే. మీరు నడిస్తే నడిపిస్తాడు. నడవకుండా ఇక్కడే కూర్చుంటే అక్కడే ఉంటాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని మనసు చాలా గొప్పది. ఒక రాత్రిలో పుట్టి ఒక రాత్రిలో తెలివినవాడు కాదు. సృష్టి పుట్టక మునిపే మన గురించి ఇవన్నీ చేయబడ్డాయి. జగత్తు పునాది వేయబడక నుంచి ఆలోచించే దేవుడు మనం నశించుకోవడం అని ఇష్టం లేదు. అందుకనే ఎవరిని పంపాలో పంపించాడు, ఎవరితో చెప్పించాలో చెప్పించాడు, ఇంకా చెప్పిస్తున్నాడు, ఇంకా కాపాడుతున్నాడు. మనం ఇప్పటికైనా కళ్ళు తెరిచి దేవుని ప్రేమను గమనించి దేవుని హత్తుకుని ఆయన బిడ్డలాగా మనం బతకాలి. ఇదే ఆయన కోరిక, ఇదే ఆయన ప్రేమ. కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండదు కదా అంటే అర్థం ఏంటి? మీరు వెలిగించిన వెలుగు ప్రపంచానికి తెలియాలంటే మీరు పర్వతం మీద ఉండాలంటున్నాడు. అదేనమ్మా. ఇక్కడ వీధి లైట్లు చూడండి, లైట్లు ఎక్కడ ఉంటాయమ్మా వీధుల్లోనూ? స్తంభానికి పైన. ఎందుకు పైన పెడతారు? అందరూ కనపడాలి. స్తంభం వేసి కింద పెట్టాడని కూడా అక్కడే ఉంటుంది వెలిగేది. అలాగే మనం బాప్తీసం పొందేసుకుని అక్కడే వేసాం, స్తంభం దగ్గర కూర్చొని. పైకి అడగలేదు. పైకి వెళితే అందరికీ కనపడతాం. మీలో ఉన్న వెలుగు, మీలో ఉన్న ప్రభు అందరికీ కనపడతారు. ఇక్కడే ఉంటే ఇక్కడే ఉంటాం. ఆలోచించండి. ఈ మంచి రాత్రి ఇలాంటి మాటలు చదువుకోవడానికి దేవుడు గుర్తించాడు కనుక దేవునికి మహిమ చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా తండ్రి, ఒక రాత్రి